తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మహమ్మద్ నసీర్ అహ్మద్ ఆదేశాల మేరకు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి అల్లం దుర్గారాజేశ్వరి జనచైతన్య యాత్ర కార్యక్రమం నిర్వహించారు. 3వ డివిజన్ పరిధిలోని పాత గుంటూరు, బాలాజీ నగర్ 6, 7, 8, 9 లైన్లు ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బట్టా రాజా, కోలగాని సుబ్బారావు, కాయల సాంబశివరావు, పులి సాంబశివరావు, శ్రీను, అబ్రహం, కాంతారావు, అల్లం శివయ్య, అల్లం కోటేశ్వరరావు భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు. ధరలు కూడా మరి మిడిల్ క్లాస్ పీపుల్స్కి అందన స్థాయిలో ధరలు పెరిగి ఉన్నాయి. మరి అవి కూడా మా దృష్టికి వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజా సమస్యలను పరిష్కరించవలసిందిగా మా యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర కందరూ సహకరిస్తున్నందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ నారా చంద్రబాబు నాయకత్వం, జై నజీర్ అహ్మద్ నాయకత్వం. నమస్కారం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శ్రీ నజీర్ అహ్మద్ గారి పర్యవేక్షణలో 3వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ అల్లం దుర్గారాజేశ్వరి నేను ఈ వార్డు కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. ఈ వార్డు అభివృద్ధి కోసం శాయశక్తిలో కృషి చేస్తాం. వాటర్ మహాశయులకి విజ్ఞప్తి, సైకిల్ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాము. జై తెలుగుదేశం. ముందుగా ప్రజా సమస్య పట్ల మీడియా వారు మాకు సహకరిస్తున్నందుకు మీడియా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ 10/3/2022 జరగబోతున్న సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో అట్లాగే గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి మహమ్మద్ నజీర్ అహ్మద్ గారి యొక్క ఆధ్వర్యంలో మా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచార కార్యక్రమం చేపట్టినాము. అందులో భాగంగా మా యొక్క 3వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అల్లం దుర్గారాజేశ్వరి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, 3వ వార్డు ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు వాళ్ళ మధ్య తెలుసుకుంటూ ప్రజలకు కావాల్సినటువంటి సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రజా సమస్యలు తీర్చమని మా యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మరి ప్రజల నుంచి వస్తున్నటువంటి సమస్యలు మరి దావన పాతగుంటూరు 3వ వార్డు మరి కొంచెం స్లమ్ ఏరియా కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దోమల యొక్క సమస్య, వాటర్ యొక్క సమస్య, కరెంటు యొక్క సమస్య ఇటువంటివి కూడా మా దృష్టికి వస్తున్నాయి. అట్లాగే మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఈ 3వ వార్డు మరి మా యొక్క అల్లం దుర్గా రాజేశ్వరి తెలుగుదేశం అభ్యర్థికి అత్యధిక భారీ మెజార్టీతో రేపు మరి 10/3/2022 ఓటింగ్ వేసి గెలిపించవలసిందిగా 3వ వార్డు ప్రజలందరికీ కూడా మా యొక్క పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం.